గోస్ట్ వర్కర్స్, దయచేసి మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీస్ చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది, బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకొని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అంటున్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళకి తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను, ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం, కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా మరి అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే కరెక్టే, మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే. అయితే మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం, ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్లో అది ఎప్పుడూ లేదు. అది ఈరోజే కాదు, అక్కడ ఎవరి మంది చేర్పించుకుంటున్నారు, ఎన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఎంతమంది అవసరం ఉంది, వాళ్ళు పెట్టుకుంటున్నారా, ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బులు అమ్ముతున్నారా, వీటిపైన మేము ఎప్పుడు కూడా మేము వెళ్ళేదల్లా ఎప్పుడైనా మాకు అవసరం వస్తే ఎవరైనా మాకు పిలిస్తే కేవలం కార్డు హోల్డర్ మాత్రం పిలుస్తాడు. ఆయనకు అన్యాయం, నాకు జాబ్ రాలేదండి, నాకు కార్డు ఉందండి, నాకు ఈ జాబ్ వేయించండి అని వాళ్ళ వైపు మేము మాట్లాడగలం తప్ప ఎప్పుడు కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్స్ మా దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎప్పుడైనా వస్తే మొన్న తీసేవారు కనుక, స్ట్రైక్ చేస్తే తీస్తే అప్పుడు వచ్చారు.